ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనంలో చివరి మాటను నేను చదువుతున్నాను, గమనించండి. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ప్రభువు మిమ్మలను చూసి చెబుతున్న గొప్ప మాట ఇది. అల్పులు కాకుండా నేను మిమ్మలను గనులుగా చేయుదును అని అంటున్నారు. చాలాసార్లు మనలో మనము కృంగిపోతూ ఉంటాం. మనము అనేకుల కంటే అల్పులమని అనుకుంటూ ఉంటాం. మనకు ధనము లేదని మనం అల్పులమనుకుంటాం. ఉన్నత స్థితిలో లేమని మనం అల్పులమని అనుకుంటూ ఉంటాం. నాది అల్పమైన జీవితము, అల్పమైన బ్రతుకు, ఈ అల్పమైన బ్రతుకుతో నేను ముందుకి కొనసాగలేనన్న నిరుత్సాహము మనలో అనేకులకి ఉంటూ ఉంటుంది. అందుకని ప్రభు ఇక్కడ అంటున్నాడు, మీరు అల్పులు కాకుండా నేను మిమ్మలను గనులుగా చేసేదను అని ఆయన అంటున్నాడు. అల్పులు కాకుండా గనులైనటువంటి వారిగా ప్రభు నిన్ను చేస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైనటువంటి వాడు. దావీదు తన ఇంటి వారి దృష్టికి అల్పుడైన మనుషుడిగానే కనబడ్డాడు. యెషయా యొక్క 80 కుమారులలో దేవుడు 7 త్రోసివేసినప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు యెషయాతో, ఇంకా నీకెవరైనా కుమారులు ఉన్నారా అని అన్నప్పుడు ఆయన ఎంతో నిరుత్సాహంగా, రాజు సైన్యములు ఉన్న వీరినే దేవుడు కోరుకోకుండా ఆ గొర్రెలు కాసుకొని వాడిని ఏమి కోరుకుంటాడని తన మనసులో అనుకుని, ఉన్నాడండి, వాడు గొర్రెలను కాసుకునేవాడు అని అన్నాడు. అయితే దేవుడు ఆ అల్పుడైనటువంటి మనుషుణ్ణి ఘనమైన మనుషుడిగా మార్చి తన ప్రజలను పరిపాలించేటువంటి వాడిగా దేవుడు అతన్ని హెచ్చించాడు. యబ్బేజు అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4:10లో వేదన పడి ఆయనను కన్నానని ఆయన తల్లి అనుకొని ఆయనకు యబ్బేజు అని పేరు పెట్టింది. వాడు నాకు వేదన కలుగు చేసిన కుమారుడు, నాకు దుఃఖాన్ని కలిగించిన వాడు అని ఆమె తన మనసులో అనుకొని అతనికి ఆ పేరు పెట్టింది. యబ్బేజు అన్న మాటకి తన వేదన పరచువాడు అని అర్థం. అయితే వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని అతని సహోదరులందరికంటే అతన్ని ఘనమైనటువంటి వాడిగా దేవుడు అతన్ని ఆశీర్వదించి దీవించినాడు. అవును దేవుని బిడ్డలారా, అల్పులైనటువంటి మనలను గనులుగా చేయగలిగిన దేవుడు. ఏ స్థితిలో నీవు అల్పుడు అని అనుకుంటున్నావు? నీ సహోదరులందరిలో నీవు అల్పుడని నువ్వు అనుకుంటున్నావా? నీ కుటుంబస్తులే నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? సమాజము నీవు అల్పుడు అని అనుకుంటున్నారా? నీ బంధువర్గానికి నీవు అల్పుడు అయిన మనుషుడిగా కనబడుతున్నావా? దేవుడి దినము నీతో అంటున్నాడు, అల్పుడనైన నిన్ను నేను గనుడైనటువంటి వానిగా మార్చెదను. నాకు అసాధ్యమైనది ఏదీ లేదని అంటున్నాడు. కనుక ప్రభువుకి సమర్పించుకొనండి. దావీదు వలె, యబ్బేజు వలె, ఎస్తేరు వలె ఆయన మిమ్మలను గనులుగా చేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగనుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలు తమ మనసులో కృంగిపోతున్నారు. మేము అల్పులమని కన్నీరు గారుస్తున్నారు. అట్టి వారిని మీరు గనులైన వారిగా మార్చి గనులతో వారిని కూర్చుండబెట్టమని నీ కృపా కరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.